ప్రశాంతంగా ఉన్న వృద్ధులను చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. అందరూ కట్టకట్టుకుని కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే పేదలను ఇలానే చంపుతారా అంటూ ప్రశ్నించారామె. వృద్ధులని ఈ రోజు ఎండలో క్యూలో నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నది ఎవరు? దానికి కారణం చంద్రబాబు కాదా? దానికి కారణం ఈనాడు ఆంధ్రజ్యోతి కాదా? దానికి కారణం బీజేపీ పురంధేశ్వరి కాదా? వాలంటీర్ల మీద పడి ఈ రోజున 3 నెలలుగా వాళ్ళ మీద పుంఖాలుగా మీరు రాయటం, చంద్రబాబు పురంధేశ్వరి లాంటి నాయకులు మాట్లాడడం, అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడింది మీరు కదా? ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ తమ జేబులో ఉందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వంతో కూటమి కట్టాము కనుక ఎలక్షన్ కమిషన్ మా మాట వినాల్సిందే అనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ మీద పదే ఒత్తిడి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసినట్లుగా వాళ్ళని వాలంటీర్ల మీద లేనిపోని కట్టుకథలు చెప్పి తప్పుడు ఆధారాలు చూపించి ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా? ఎలక్షన్ కమిషన్కి మాత్రమే కాదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుకి ఎలా కారుస్తారు? ఈ రోజున పండుటాకుల్ని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు? పండుటాకుల మీద మళ్ళీ పగ అనేటటువంటి పద్ధతిలో బ్యానర్ ఐటమ్స్ ఎలా రాస్తారు? 5 ఏళ్లుగా పండుటాకులు, 5 ఏళ్లుగా వృద్ధులు ఇంట్లో కూర్చుని చక్కగా చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తుంటే సుఖంగా తమ మనవడే ఇంటికి పంపిస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో అవ్వాతాతలు ఉన్నది నిజం కాదా? 5 ఏళ్లలో వాళ్ళని నెత్తిన పెట్టుకుని అవ్వ తాత అని ప్రేమగా ఒక మనవడు పిలిచినట్టుగా పిలిచి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ అందిస్తే మీరు ఈ రోజున మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంతకంటే ఉదాహరణ ఒకటి కావాలా?